హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీడియోని లాస్ట్ వరకు చూడండి। లంచ్లోనికి కర్రీ అయితే గోరుచిక్కుడు హై ప్రోటీన్ ఉండే కర్రీ, పిల్లలకు పెద్దలకు మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా తినాలి। కొందరికి ఇష్టపడదు కానీ కంపల్సరీగా అందరూ తినాల్సిన కర్రీ। ఇంకా లంచ్ తర్వాత నేనైతే రేపటి కోసము రాగులు బియ్యము దోశలకైతే నానబెట్టుకున్న కడిగి, సో అన్నీ నేను ఒకే బౌల్లో వేసి మెంతులు రైసు మినపప్పు అన్నీ వేసి నానబెట్టుకున్నాను అనమాట। మంచిగా ఒక 2 సార్లు కడిగి మిక్సీ పట్టుకొని సాయంత్రం టైంలో సో తెల్లారేసరికి అయితే మంచిగా పులుస్తుంది పిండి, మంచిగా దోశలు అయితే వస్తాయి। జనరల్గా ప్రతి ఫ్యామిలీలో లేడీస్ వాళ్ళ గురించి కేర్ తీసుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కేర్ తీసుకుంటూ ఉంటాం కదా, సో అట్లా కాకుండా మన గురించి మనం కేర్ఫుల్గా ఉన్నట్లయితే వాళ్ళని కూడా కేరింగ్తో చూసుకోగలము। నేనైతే ఒక 5 డేస్ నుండి ఒక సిరం అయితే యూజ్ చేస్తున్నా, హోమ్మేడ్ సిరం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నా। సో నా స్కిన్ పైన అయితే మంచిగానే వర్క్ అయినట్టు అనిపిస్తుంది। మీరు డిఫరెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సిరం ఏంటిదని మీకు కూడా షేర్ చేస్తా। ముందున్న నా స్కిన్కి ఇప్పుడున్న స్కిన్కి డిఫరెంట్ ఏమైనా ఉందా అని మీరైతే కామెంట్ చేయండి। నాకు అనిపిస్తుంది కొంచెం క్లియర్ అయిపోయింది, స్కిన్ సాఫ్ట్ అయిపోయింది। సో ఈరోజు ఈవినింగ్ టైంలోనైతే దీన్ని యూజ్ చేస్తున్నా। సో మామూలు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని స్కిన్ క్లియర్గా ఉన్నట్లు అనిపిస్తుంది। సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చిట్కాని అయితే మీకు కూడా షేర్ చేస్తా, మీకు యూజ్ అవుతుంది అంటే ఏమైనా రియాక్షన్ అవుతుందేమో అని ముందు నా ఫేస్ పైననే ఎక్స్పెరిమెంట్ చేసిన, ఓకే గుడ్, ఏం రియాక్షన్ అయితే కాలేదు, ఇంకా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది। సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంతకుముందు ఉన్న నా స్కిన్కి ఇప్పుడున్న నా స్కిన్కి అయితే సో కొంచెం డిఫరెంట్ అయితే చాలానే డిఫరెంట్ అవుతుంది। నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి, లేడీస్ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వ్లాగ్స్ జ్యువెలరీ వీడియోస్ అయితే ఉంటాయి, తప్పకుండా విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి।